పూరా లోకల్ ఫీమేల్ ఫ్యాకల్టీ చక్కగా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఉత్సాహంగా ఈ బతుకమ్మ అనేది అందరి బతుకులలో సంతోషం ఇవ్వాలని అనుకొని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాగేశ్వరి కళాశాలలో ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అండ్ ఇది వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మేము చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఈ బతుకమ్మ అనేటువంటి ఒక బ్రతుకునిచ్చేటువంటి పండుగ అందరికీ కూడా తెలిసిందే. ఇది తెలంగాణలో చాలా ముఖ్యమైన చాలా పెద్ద పండుగ. స్త్రీలందరికీ కూడా ఇది చాలా గొప్ప పండుగ అని చెప్పుకోవచ్చు. దీన్ని మా కళాశాలలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా ఘనంగా గొప్పగా తీసుకుంటున్నాం జరిగింది. ఎందుకంటే అకాడమిక్స్ కాలేజ్ ఇప్పుడు సంస్కృతి అనేది బయట తెలియకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పిల్లల్లో ఈ బతుకమ్మ అనేటువంటి ఈ సంస్కృతి అనేది తెలవాలనే ఉద్దేశంతో మనం ప్రతి ఏడా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం చూస్తున్నాం, మన ఇళ్లలో ఎంతమంది బయటకు వెళ్ళి బతుకమ్మ అనేది ఈ జనరేషన్లో తక్కువగా ఉంది. కానీ కాలేజీలలో ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ మన తెలంగాణ సంస్కృతిని, మన బతుకమ్మ సంస్కృతిని చెప్పిన విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ సంబరాలను ప్రతి ఏడా కూడా నిర్వహించడం జరుగుతుంది. పాల్గొన్న మా సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ కూడా మా యొక్క కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాగేశ్వరి కళాశాలలో మేము గత 10 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న మన సంస్కృతిలో కొంచెం అంటే పిల్లలు చదువులు అదే ధ్యాసలో ఉండి మన సంస్కృతులను సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండడానికి మేము ఈ పండగ వాతావరణం అనేది కల్పించడం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే మన పెద్దలు మనకిచ్చిన అంటే ఈ బతుకమ్మ పండుగని ఏంటి మనకు పంచభూతాలతోని మిళితమైన వాతావరణంలో మనం ఎలా చేసి ఇలా కొన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే మన ఆరోగ్యానికి, మన సంతోషానికి సంతోషం అనేది కలుగుతుందని మన పెద్దలు మనకు చెప్పారు. దాన్ని మన భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే మనము మామూలుగా ఈ దసరాను రెండు రకాలుగా చేసుకుంటాము. ఒకటేమో దేవీ నవరాత్రులను చేసుకుంటాము, ఒకటేమో బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం. దేవీ నవరాత్రులలోనేమో 9 రోజులు ఆ అమ్మవారిని ఘనంగా పూజించుకోవడము, వివిధ అలంకారాలు చేసి అదంతా జరుగుతుంది. మనం ఈ ముఖ్యంగా తెలంగాణలో ఏంటంటే ఈ పేరున ఈ పువ్వులని తంగేడు, గునుగు, చామంతులు, సీతజడ పువ్వులు వాటిని పట్టుకొని మనము బతుకమ్మను ఒక అందంగా అమ్మవారి రూపంగా పేర్చడం జరుగుతుంది. ఈ అమ్మవారి రూపంగా పేర్చడం జరిగిన ఈ బతుకమ్మలను మనము గుడిలో కానీ ఒక మైదానం లాంటి అదే చెరువు గట్టుల మీద కానీ మనము దీన్ని సాంప్రదాయబద్ధమైన పాటలతోని పాడుతూ ఆడుతూ జరుగుతుంది. దానికి తర్వాత మనము ఆ బతుకమ్మలను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం. ఈ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అనేది ఏంటంటే వర్షాకాలం తర్వాత కలుషితమైన నీరును ఈ ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు పూలతోని స్వచ్ఛమైన నీరు మారడానికి ఇది మనకు పెద్దలు ఏర్పాటు చేసిన సాంప్రదాయం. దీన్ని మన భావితరాలకి కూడా మనము అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దానికి చేయడానికి ఏంటంటే వాళ్ళకు ఒక మోటివేషన్ కావాలి. మోటివేషన్ గురించి మనం ఈ పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగలో భాగంగా మనం అన్ని ఆరోగ్యవంతమైన పిండి వంటలు చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఇవన్నీ మనకు పెద్దలు ఇచ్చిన ఒక గొప్ప సంపదగా భావిస్తూ వారిని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మా తరము మేము వాటికి అనుసంధానంగా ఉండాలి వారికి. అందుకే మేము ఈ బతుకమ్మ సంబరాలు చేయడం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా మా ఫ్యాకల్టీ కానీ మా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఉత్సాహంగా ఇందులో పాల్గొని పిల్లలకు చేయూతనిస్తూ పువ్వులు, బతుకమ్మలను పేర్చడం జరుగుతుంది. వారికి ఇంకా ఇంట్రెస్ట్ రావాలని మేము ఆ బతుకమ్మలను ఎంచుకొని వాటికి అంటే కలర్ వైజ్గా వాళ్ళు పేర్చిన పువ్వు
పువ్వుల రకాలను బట్టి మేము బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు కూడా మా బతుకమ్మ బాగుండాలా, మేము ఇలా చేయాలా, వాళ్ళు ఆ బతుకమ్మలకి కూడా పిండి వంటలు కూడా చేసుకొని వస్తున్నారు. అంటే అంతగా వాళ్ళు అందులో లీనమైపోయింది. ఇది మాకు సంతోషకరమైన విషయము. దీన్ని బట్టి ఏంటంటే పిల్లలకి మనము కొంచెం ఏదో కొద్దో గొప్ప జ్ఞానాన్ని పండుగ గురించి చెప్పగలుగుతున్నాం. మళ్ళీ అందులో వాళ్ళకు కూడా ఒక ఆత్మీయత, ఒక ప్రేమ అనేది కూడా ఇందులో మిళితమై ఉన్నదని చెప్పడమే మా ఉద్దేశము. అందుకు తగ్గట్టుగా వాళ్ళ సహకారం ఉంటుంది, మా ఫ్యాకల్టీ సహకారం ఉంటుంది, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ సహకారం ఉంటుంది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఒకసారి మా కళాశాల తరఫున అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా పిల్లలందరికీ, మా ఫ్యాకల్టీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.